అతిథుల పరిచయం శ్రీ ఎం పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కొండా రాజీవ్ గాంధీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కూడా పనిచేశారు. ఇక ముందుగా పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, పాపం ఈ పంచాయతీ కార్యదర్శులు చిన్న చిరుద్యోగుల కింద లెక్క, వాళ్ళకేమో జీతాల కోత, ఇంకోవైపు ఏమో ఈ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల మోత, వీటితో పాటు బీజేపీ ఎమ్మెల్యేనేమో రాజీనామా బెదిరింపు. ఈ మూటిని మీరు ఎట్లా చూస్తారు? కొమ్మినేని గారు, అందరికీ నమస్కారం. బేసిక్ గా ప్రాథమికంగా జీతభత్యాలు అన్నది బేసిక్ అనేది ప్రధానమైంది. బేసిక్ తగ్గించేస్తే అన్ని తగ్గిపోతాయి. పంచాయతీ కార్యదర్శులు అనేవాళ్ళు గ్రామ స్థాయిలో పనిచేసే వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం యొక్క పథకాలను కానీ ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు. వారి జీతాలు తగ్గించడం అనేది ఎప్పుడైనా పెంచింది చూసామని తగ్గించిందని ఎప్పుడు చూడం. పెంచింది కూడా అవసరము అనుకున్నంత పెరిగారా లేదని విమర్శలు ఉంటాయి, కానీ తగ్గించింది ఫస్ట్ టైం చూస్తున్నాం. అది ఎందుకు వచ్చిందో ప్రభుత్వం వివరణ చేయాల్సిన అవసరం ఉంది. బేసిక్ గా ఖజానా అంటారు. మరి ఖజానా ఖర్చులు ఎలా పెడుతున్నారు? మీరు ప్రస్తావించినట్టు హెలికాప్టర్లు, దుబారా ఖర్చులు ఇవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గారు పోవడాన్ని ఎవరు అభ్యంతరం పెట్టరు, కానీ ఎంతమంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో స్టేటే తిరిగితే ఎన్ని మాట్లాడినారు? మీరు ఇప్పుడు ముగ్గురు డిప్యూటీ సీఎం అండ్ కేబినెట్ మినిస్టర్ గణంలోకి వేస్తే ముగ్గురు తిరుగుతున్నారు. ఇంకో పక్క ఏమంటారు? అది మా వ్యక్తిగత ఖర్చులు అంటారు. చెప్పవచ్చు, ఒకసారి వివరణ ఇచ్చేవచ్చు కదా, ఒక నోట్ ఇచ్చేవచ్చు కదా. వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అవసరం లేదు, రాష్ట్ర ఖజానా మీద రూపాయి పడలేదు, మేము వ్యక్తిగత ఖర్చులు పెట్టుకొని తిరుగుతున్నాం అని అట్లా చెప్పరు, మాటలు మాత్రం చెప్తుంటారు. కాబట్టి బేసిక్ గా వ్యక్తిగత ఖర్చులు కావచ్చు, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికైనా సరే మీ బేసిక్ నీడ్స్ అనేది ప్రభుత్వం ప్రయారిటీగా ఉండాలి. ఇంకా ఆదినారాయణ రెడ్డి గారికి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారం కాలేదని రాజీనామా చేస్తానన్నారా, లేకపోతే వ్యక్తిగత సమస్యల పరిష్కారం కాలేదని రాజీనామా చేస్తున్నారా తెలియదు. ఎదురు కూడా కూటమిలో ఎమ్మెల్యేల పట్ల, మిత్రపక్షాల పట్ల ఒక చిన్న అసౌకర్యం అనేది ప్రారంభమైంది. మా మాట వినట్లేదు, మీ మానట్లేదు చర్చ ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు ఒక్కొక్కటి ఎమ్మెల్యేల రూపంలో మాట్లాడుతూ ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మిత్రపక్షాల మధ్య ఈ సమన్వయం లేకపోతే ఆటోమేటిక్ గా సమస్యలు తొచ్చుకొస్తున్నాయి. కొమ్మినేని గారు, బేసిక్ గా గతంలో మాట్లాడకపోవడం కారణం వ్యక్తిగత సమస్యలు ఉన్నా, వ్యక్తిగతంగా తమ చెప్పింది జరగకపోయినా కూడా విమర్శలు చేస్తుంటారు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రజా సమస్యలు కూడా పెడతారు. ఎందుకంటే ప్రజా సమస్యలు రోజు రోజు పెరుగుతున్నాయి ప్రభుత్వం యొక్క వైఖరి కారణంగా. ఇంక భవిష్యత్తులో ఇంకా విచిత్రాలని మనం ప్రజా సమస్యల రూపంలో ఎమ్మెల్యేల మధ్య ఉన్నటువంటి అసహనం, మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి ఈ అసౌకర్యమైనటువంటి బయటపడే అవకాశాలు కనిపిస్తాయి. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, మనం ఆంధ్రజ్యోతి ఆయన ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఈ ప్రజా సమస్యల గురించి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అయితే ఎక్కడైనా సరే గత 50 ఏళ్లలో సరే పోనీ హెలికాప్టర్ వాడటం మొదలుపెట్టిన తర్వాత కానీ పెన్షన్ 4,000, అంటే అంతకుముందు 3,000 ఇచ్చేవాళ్ళు, ఇంకో 1,000 పెంచారు. పెంచిన దాన్ని ఇవ్వడం కోసం ప్రతి నెల హెలికాప్టర్ వేసుకెళ్ళి ఈ రకమైనటువంటి టూర్లు చేసిన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైనా చూసాము. ఒకప్పుడు అంజయ్ గారికి పాపం ఈనాడులో ఆయన హెలికాప్టర్ వాడితేనే ఖాళీ 1,000కి హెలికాప్టర్ కట్టి హెక్కిల్ చేసేవాళ్ళు ఈనాళ్ళు. అది జనం కూడా ఎంజాయ్ చేశారు. ఆ రోజుల్లో పెద్ద సీరియస్గా అయ్యో ఈనాడు తప్పు చేస్తుందని అనుకోలేదు, అంజయ్ గారు తప్పు చేస్తున్నారని. అలాంటిది మరి ఇప్పుడు ఈనాడు వారు కానీ వీళ్ళెవరు ఎందుకు కార్టూన్ వేయలేదు? మరి చంద్రబాబు గారి మీద కూడా వేసి ఉండాలి కదా. అంటే అప్పుడు తప్పు చేసినట్ట, లేదా ఇప్పుడు సమర్థిస్తున్నట్లా? మీకేమనిపిస్తుంది? అట్లా పెన్షన్ 1,000 రూపాయలు పెంచి లక్షలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో తిరగటం సమర్థనీయమేనా అన్నది నా ప్రశ్న. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయా లేదా, అర్హులందరికీ అందుతున్నాయా లేవా, అనర్హులకి ఏమైనా అందుతున్నాయా, వీటి సంతృప్తి పైన హెలికాప్టర్కి వెళ్తే అభ్యంతరం లేదు. అంటే మేము ఇస్తున్నామని చెప్పడం కోసం కాకుండా ఇప్పుడు అందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు స్టడీ చేయండి, అందిన వాళ్ళు కరెక్ట్ గా అందుతుందా లేదా, అంటే మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల సంతృప్తి శాతాన్ని పర్యవేక్షించడం కోసం హెలికాప్టర్ వెళ్ళండి. అది ప్రజలకు ఉపయోగం, ఖర్చు అయినా పర్వాలేదు. మీరు వెళ్తా ఉండేది మేము ఇస్తామని చెప్పడం కోసం వెళ్తారు, అది రోజు వెళ్ళాల్సిన అవసరం, నెల ఎందుకు వెళ్ళాలి? ప్రభుత్వం మీరు చేయొచ్చు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు సంక్షేమ పథకాలని బటన్ నొక్కే ప్రారంభించాడు. అవసరం ఉంది, సంక్షేమ పథకం ఇస్తున్నప్పుడు బటన్ నొక్కడం, ఒక మెసేజ్ ఇవ్వడం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంతృప్తి శాతాన్ని పర్యవేక్షించడం కోసం, లోపాలు పర్యవేక్షించడం కోసం హెలికాప్టర్కి వెళ్తే మంచిది, కానీ మనం చెప్పుకోవడం కోసం వెళ్తే ఇంక వాళ్ళు రాయరా అంటే ఎందుకు రాస్తారు? రాయాల్సిన, ఎందుకంటే మన రాజకీయ ప్రత్యర్థిగా భావించినప్పుడు, రాజకీయంగా మన పార్టీ అనే వాళ్ళు అనుకున్న తర్వాత ఇంకా రాస్తారని ఊహించుకోవడం కూడా వృధా అవుతుంది అనిపిస్తుంది. అంటే అప్పుడు అన్యాయంగా అంజయ్ గారి మీద కార్టూన్ వేసినట్లే కదా అన్న భావన కలుగు. ఆయన ప్రత్యర్థి కదా, ప్రత్యర్థి కింద లెక్క. రైట్. రాజీవ్ చెప్పండి, మీరేమంటారు? ఈ పంచాయతీ ఉద్యోగులకేమో జీతాల కోత,
మరోవైపు ఏమో హెలికాప్టర్ల వాతనండి మోతనండి. ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తానని హెచ్చరికో బెదిరింపో ఏమంటారు, ఈ ముట్టిని సమన్వయం చేస్తూ మాట్లాడు. సార్ కేఎస్ఆర్ గారు, మీకు పురుషోత్తం గారికి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా హెలికాప్టర్లకేమో 100 కోట్లు ఖర్చు పెడతారు, 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చే జీతభత్యాల గురించి వాటిలో కోత పెడతా ఉంటే, దాసరి నారాయణరావు గారి సినిమాలో పాట రాశాడు ఆయన. ఒక పాట ఉంటుంది, అందులో పాయసాల జీడిపప్పు తినేటోళ్ళకి స్వామి మా గింజిలోన ఉప్పు చూసి గొరుకుడు ఎందుకు అన్నాడట. అంటే ఏళ్ళు ఈరోజు చూస్తే గడిచినటువంటి 2 ఏళ్లలో, ఒక ఏడాది మొదటి ఏడాది ఏమో 54,41,00,000, రెండో ఏడాది 54,63,00,000, పైపెచ్చి 2026-27 ఆర్థిక సంవత్సరానికి కూడా మరొక 54,63,00,000 కేటాయించుకున్నారు. కేవలం ప్రత్యేక విమాన హెలికాప్టర్ ఖర్చుల కోసం కేటాయింపులు కూడా చేశారు, అంటే 3వ ఏడాది. సో ఈ కేటాయింపులు ఖర్చులు అన్ని కలిపి చూస్తే దగ్గర 160 కోట్ల పైన కేవలం ప్రత్యేక విమానాలకి హెలికాప్టర్లకే ఈ ప్రభుత్వం వెచ్చిస్తుంది. మరో పక్క చూస్తే ఈ 5వ గ్రేడ్ పంచాయతీ కార్యదర్శులకి గతంలో ఏదైతే జీవో ఇచ్చారో 28,280 రూపాయలు, దాన్ని కుదిస్తూ 25,000 రూపాయలు చిల్లర కుదిస్తూ మళ్ళీ నిన్న జీవోఎంఎస్ నెంబర్ 60 రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎంత దుర్మార్గం అంటే, ఆ పంచాయతీ కార్యదర్శులు అనగా ఎంత, వారి స్థాయి ఎంత, వారి ఆర్థిక స్తోమత ఏంటి, వారి పరిస్థితులు ఏంటి అంటే, ఈ రకంగా కుదించడం వల్ల సుమారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 మంది పంచాయతీ కార్యదర్శులు ఈ రోజు బాధితులయ్యారు. ఈ రకంగా పంచాయతీ కార్యదర్శులకు అన్యాయం చేయాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమొచ్చింది? ఇంకో పక్క చూస్తే ఆరోగ్యశ్రీ ఆగిపోయి 6 రోజులు అవుతుంది. కనీసం ఎక్కడా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి, ఈవెన్ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి అతి గొప్ప విశ్వవిద్యాలయంలో శతాబ్ది ఉత్సవాల కోసం అని చెప్పి వాళ్ళు ఉత్సవాలు చేయాలని చెప్పి అడిగితే కూడా దానికి కూడా ఈ ప్రభుత్వం చెయ్యి విదల్చలేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, అదే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు ఆక్సిజన్ దొరక్క, డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఈ రకంగా రాష్ట్రం మొత్తం కూడా నరక యాతన ప్రజలు గాని ఉద్యోగులు గాని అనుభవిస్తా ఉంటే, ఈయన గాని, ఈయన దత్తపుత్రుడు గాని, ఈయన సొంత పుత్రుడు గాని, వీళ్ళందరూ కూడా హ్యాపీగా హెలికాప్టర్లు ఎక్కి విమానాలు ఎక్కి గాలిలో వేరుస్తున్నారు. ఎవరైనా నవ్వుతారు సార్? మాట్లాడితే సొంతలు హైదరాబాద్ లో ఎందుకండి, మంగళగిరిలోనో లేదంటే అదే అమరావతిలో మీరు ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఇలా వారం ప్రాంతానికి వెళ్ళారా? ఎప్పుడు కూడా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ లోనే, ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేవారు. ఏదైనా కార్యక్రమం అయితేనే ఆయన బయటకు వెళ్లే పరిస్థితులు. కానీ ఇక్కడ 3 ఖర్చు పెరిగింది. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని నేరుగా, మీరు ప్రశ్నించడానికి పార్టీ అంటారు, నిజాయితీకి మరో రూపం అంటారు, లేదా చాలా పెద్ద మాటలు చెప్పారు. అన్ని పెద్ద మాటలు చెప్పేటటువంటి పెద్ద మనిషి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మీరు అధికారంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత నుంచి ఇప్పుడు దాకా ఎన్నిసార్లు ప్రభుత్వ పరంగా మీరు హెలికాప్టర్లు వాడారు, ఎన్నూరు తిరిగారు? మీ తాలూకా హెలికాప్టర్ ప్రత్యేక విమానాల ఖర్చు ప్రజలకు బహిర్గతం చేసే అంత నిజాయితీ పవన్ కళ్యాణ్ గారిలో ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఉంటే ఆయన బహిర్గతం చేయాలి. సరే, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులని ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు. వాళ్ళు అవినీతి పరులు అయ్యి ఉండి మిమ్మల్ని ఫ్రంట్ ఫేస్ మాస్ గా పెట్టుకుని గత ఎలక్షన్ లో మీరు గెలిచారు కదా. మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి. లేదు అంటే 6 నెలలు సావాసం చేస్తే ఆళ్ళు ఇల్లు ఒకటైనట్టు చంద్రబాబుని, లోకేష్ ని మించిపోయినటువంటి అబద్ధాల కోరుగా, అవినీతి పరుడుగా పవన్ కళ్యాణ్ గారు తయారయ్యారంటే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. అవి నివృత్తి చేయాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తన హెలికాప్టర్లు ప్రత్యేక విమానాల ఖర్చు ఖచ్చితంగా బహిర్గతం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇది ఒకటి. ఇక 2, ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారో, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, పాలకులు కూడా, కూటమి ప్రభుత్వం వారు ఎక్కడా కూడా ప్రజలకు పరిపాలన ద్వారా మంచి చేయాలని లేదు. పరిపాలించే అధికారం ప్రజలు ఇచ్చారు కదా, దాని మీద పైసలు ఎలా సంపాదించాలి, దాని మీద వ్యాపారాలు ఎలా చేయాలి, అందినంత దోచుకో, తోచినంత దాచుకో. ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి పార్టీ తాలూకా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు తీరు కూడా. నవ్వుతారు సార్. ఏ రకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయంటే గ్రౌండ్ స్థాయిలో మంత్రుల లెవెల్లో కూడా కింద ఎంఆర్ఓలు ఏ రకమైనటువంటి పర్మిషన్లు ఇవ్వాలన్నా, ఏ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయి దృష్టిలో లేకుండా ఏ పనులు చెయ్యొద్దు, మీరు చేస్తే ప్రజలు మా దగ్గరికి ఎందుకు వస్తారు, ఆ రాకుండా మేము డబ్బులు ఎలా సంపాదిస్తామని నిశ్చిగ్గా ఎమ్మెల్యేలు, మంత్రుల కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే అది ఎంత దౌర్భాగ్యమైనటువంటి అవినీతి పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుందో అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు అయితే, ఈయనే కదా గతంలో ఫ్లై యాష్ కోసం గొడవలు పడినటువంటి ఎమ్మెల్యే గారు, ఈయనే కదా గతంలో డబ్బుల కోసం అమ్ముడుపోయినటువంటి ఎమ్మెల్యే గారు. ఆయన చరిత్ర అంతా అందరికీ తెలిసిందే. ఆయన మహా అయితే ఆయన అనుకున్న పనులేవో అవ్వలేదు కాబట్టి రాజీనామా చేస్తానని ఉండొచ్చు తప్పితే ప్రజా సమస్యల మీద రాజీనామాలు చేస్తానేంత ప్రజానాయకుడి కూటమి ప్రభుత్వంలో ఎవరూ లేరు. రైట్.
కాణిపాకం నుంచి సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం కుమనీర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి. ఇప్పుడు నిన్న చూస్తే రాధాకృష్ణ గారిది అత్యంత బాధాకరం కుమనీర్ గారు. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నామా, ఇక్కడ అనాగరికతలో ఉన్నామా అనేది అందరికీ తెలిసే వచ్చే విషయం. ఎందుకంటే మనకు వచ్చి వావి వరుసలు అనేది భారత సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రథమ పీట వేస్తారు కుమనీర్ గారు ఎవరైనా సరే. అలాంటి వాయు వరుసల్ని ఇంత పతనావస్థలోకి తీసుకుపోతుంటే స్వార్థం కోసం ఒకప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ కన్నా ఈనాడు పేపర్ అంటే ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ప్రతి గడప కాడ కూడా ఈనాడు పేపర్ ఉండేది ముందు ఒకప్పుడు. కానీ అలాంటి స్థితి నుంచి ఇలాంటి స్థితికి ఈనాడు పేపర్ రావడం, దానికి తోడుగా ఈ ఆంధ్రజ్యోతి పేపర్ కూడా కానీ ఈ హైందవ జాతి మనుగడకు ఎంత ప్రమాదకరం అనేది ఆలోచన కూడా లేకుండా సుదీర్ఘ అనుభవం ఉండొచ్చు లేకపోవచ్చు కుమనేని గారు. కానీ ఇంత దారుణంగా ఒక స్త్రీలు మహిళలంటే గౌరవిస్తారు ప్రతి ఒక్కరు. కూడా చెప్పలేదు కానీ ఏం చేద్దాం, క్షమాపణ చెప్పేది కాదు కుమనేని గారు. ఇంకొక విషయం కూడా, ముఖ్యమైన విషయం కూడా, ఇప్పుడు ఆడ చేసిందంతా ఏముందంటే మావిగన్ అంటే ఇప్పుడు కర్ణాటకకు రాజధానికి సముద్రం లేదు కుమనేని గారు, హైదరాబాద్ కు సముద్రం లేదు, మనకు ఆంధ్రప్రదేశ్ కు అది చాలా ప్రాముఖ్యత కలిగింది. మనకు సముద్రం ఉందంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఇప్పుడు 2 లక్షల కోట్లు పెట్టడానికి 15-20 వేల కోట్లతో 3 పంటలు పండే భూమిని అక్కడ చుట్టుపక్కల ఏ ఇండస్ట్రీ ఉందా, ఏ ఆర్థికంగా ఎదగడానికి ఏదన్నా బిజినెస్లు ఉన్నాయా, వ్యాపారాలు ఉన్నాయా, ఏమీ లేదు. 29 గ్రామాలను పట్టుకొని అక్కడ 2 లక్షల కోట్లు పెడితే మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు, దిగువన ఉన్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారు కుమనేని గారు. పైన ఉన్న వాళ్ళు బాగానే ఉంటారు, ఈ దిగువన ఉన్న వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళ జీవితం. సో ఓవరాల్ గా చూస్తే ఇప్పుడు క్షమాపణ చెప్పకపోగా వక్రీకి ఆయన మాట మారుస్తున్నాడా, లేకపోతే తప్పు వైసీపీ నేతల విమర్శల్లో తప్పు ఉందంటారా? ఆ వ్యాఖ్యలు నిజంగా ఏపీ మహిళలను అవమానించినట్లు కాదా? మీరేమంటారు పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మినేని రాధాకృష్ణ గారు రాసినటువంటి రాసిన దాంట్లో లేకుండా వ్యాఖ్య, టీవీలో వచ్చిన వ్యాఖ్య ప్లస్ ఇవిగో మీరు అన్నట్టు మారీచులు అని చాలా రాశారు, దాని మీద కూడా మీరు మాట్లాడచ్చు. రాసిన వ్యాఖ్య ఏదైతే టీవీలో వచ్చిందో మరుసటి రోజు అదే పత్రికలో ఎందుకు రాలేదు? అంటే మీరు రాసిన దాన్ని మీరే పబ్లిష్ చేసుకోవడానికి సంకోచించే పరిస్థితి మొదటిసారి వచ్చిందంటే అంత తీవ్రమైన తప్పు మీరు చేసినట్టుగా మీరు అంగీకరించాలి. మన టీవీలో మాట్లాడేది మనమే పెట్టుకోకపోతే రేపు ఉదయం ఇంకా అది మనం తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. కాబట్టి మీ ప్రచురణ మీరే చేయించుకోలేనంత పొరపాటు చేసినట్టుగా మీరు పరోక్షంగా అంగీకరించారు. దాన్ని ప్రత్యక్షంగా అంగీకరిస్తే సమస్య ముగిసిపోతుంది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దానికి వేరే వేరే మార్గాలు. నేను అనుకుంటుంది ఇక్కడ అసహనంతో చేసిన అసహజమైనటువంటి వ్యాఖ్యలు. అసహనం ఏంటి? వాళ్ళు రాజధాని చుట్టూ జరుస్తున్న చర్యలో అమరావతి రాజధానిని గుర్తింపు, రాజధాని గుర్తింపు అనేది ఇంత ప్రహాసన అవసరంలా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది, కేంద్రం ఒప్పుకునేస్తుంది. దాన్ని ఒక అసాధారణ ప్రక్రియగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, భారత పార్లమెంటు, పార్టీల మద్దతు ఇన్ని చేసి ఇదే అమరావతికి మేము చేయబోయే ఘనకార్యం అన్నట్టుగా ప్రజెంట్ చేసినారు. అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దీంతో ఏమైంది? మొత్తం డైల్యూట్ అయింది. గుర్తింపు అనేది ప్రధానం కాదని. ఈ సందర్భంగా మాడపూరి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు చెప్పిన టెక్నికల్ అంశాలను కూడా ఇష్టారాజ్యంగా దాడి చేయడం. ఇప్పుడు ఒక మాట అంటున్నారు కొమ్మినేని గారు, అసహనం ఎందుకు వస్తా ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి సీటు ఆడుంటే అక్కడే రాజధాని, ఇదేంటిది ముఖ్యమంత్రి ఈ రోజు ఎటు కూర్చుంటాడు, రేపు ఆడు కూర్చుంటాడు, అవుతుందా? రాజధాని వేరు, ముఖ్యమంత్రి వేరు కదా నేను మాట్లాడుతున్నారు. కొమ్మినేని గారు ముఖ్యమంత్రి సీటే రాజధాని అని ప్రపంచం అవసరంలా ఈ 10 ఏళ్ళలో మనం నిరూపించామా లేదా? యాజ్ పర్ యాక్ట్ మొన్న మీరు ఇచ్చిన సవరణ కూడా 2014 నుంచి 24 వరకు మన రాజధాని అంటే ఏంటి? హైదరాబాద్. అమరావతి కూడా కదా హైదరాబాద్. కానీ మన జీవోలన్నీ ఏ పేరుతో వచ్చినాయి? వెలగపూడి పేరుతో వచ్చినాయి. వెలగపూడి రాజధాని అంటే వెలగపూడిలో ముఖ్యమంత్రి సీటు, చీఫ్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి అదే రాజధాని కొనసాగితే హైదరాబాద్ రాజధాని టెక్నికల్ గా, బట్ పరిపాలన అంతా ఇక్కడ జరిగింది కాబట్టి వెలగపూడి పేరుతో జీవోలు వచ్చినాయి, అమరావతి పేరుతో కూడా రాలేదు. వెలగపూడి రాజధాని అంటే మనమే ఆంధ్రప్రదేశ్ లో నిరూపింది ముఖ్యమంత్రి సీటే కీలకమని. కాబట్టి చట్టాలు అవి చెప్పితే దాని మీద దాడి చేయడం. కాబట్టి బేసిక్ గా జగన్ గారు మావిగన్ను అమరావతి రాజధాని పోలిక ప్రారంభమైంది. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది సెకండరీ. ఫస్ట్ ఏకపక్షంగా జరుగుతున్న చర్చ రాజధాని గుర్తింపే ఒక అద్భుతము. అసలు నిజానికి సాధారణ ప్రక్రియ అనేది రాష్ట్ర ప్రభుత్వ పర్సనల్ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వం 3 అఫిడవిట్లో చెప్పింది. కానీ ఇప్పుడు అసాధారణ చర్చ చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన రెండింటిని పోల్చుకుంటున్నారు. ఇక్కడ ఏది కరెక్ట్ ఏది తప్పని కాలం నిర్ణయిస్తుంది. బట్ పోలికైతే వచ్చేసింది, అది కరెక్టా ఇది కరెక్టా. ఈ పోలిక రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ పోలిక రావడం ఇష్టం లేని తనాన్ని ప్రదర్శించడం కోసం
జగన్ గారు ఏమి చెప్తే అదే వింటారు, ఎంత అసహజంగా చెప్తే వింటారు. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పిన దానికి భిన్నంగా ఏ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి ఏ భిన్నంగా తెలుగుదేశం వైసీ జనసేన వాళ్ళు మాట్లాడతారు? పార్టీ అధినేత ఏం చెప్తే ఇదన్నా అభ్యంతరం అంటే ఇంట్లో చెప్తారు, ఆఫీసులో చెప్తారు. అంటే పార్టీ అధినేతకి చెప్పడం అనేది కిందకి సాధారణ విషయం కదా, దాని ఒక అసాధారణంగా మార్చేసి మాట్లాడడం అనేది రాధాకృష్ణ గారు అసహనం నుంచి దీన్ని ఎట్లా తట్టుకోవాలి అనేది అసహనం నుంచి అసహజమైన వ్యాఖ్యలకు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా వాళ్ళ పార్టీ వాళ్ళు వింటారు అనే ధోరణి తీసుకురావడం ద్వారా ఒక మంచి signal ఇచ్చారు. అంతవరకు చెప్తే తప్పేం కాదు, ఆయన మాట ఏదంటే అదే వింటారని. ఇప్పుడు నిన్న అన్నదేమిటి, ఇవాళ రాసింది ఏమిటి? నంది అంటే నంది, పంది అంటే పంది అనేలా వ్యవహరిస్తారని రాశారట. అది యాక్చువల్గా అదే రాసింది కాదు కదా, వైసీపీ నేతల కుటుంబాల్లోని మహిళలను అవమానించే రీతిలో కదా వ్యాఖ్యానించింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఆ మాట రాశారు, దాని కొనసాగింగా ఎంత దారుణమైన వ్యక్తులు అనేది రాశాడు ఆ పదం. అది మనకు అనవసరం, ఉచ్చరించట్లేదు. ఇప్పుడు దాన్ని మీరు రాయడానికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రెండిట్లో తప్పేం చెప్పండి. నంది అంటే నంది, పంది అంటే అన్నారు కదా, దాని కూడా రాసేసి తప్పేంటని చెప్పండి. ఇంత బాగా నేను మాట్లాడితే ఎందుకు వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పండి. మీరు రాసింది మీరు చెప్పుకోలేకపోతున్నారంటేనే చేసిన తప్పు యొక్క తీవ్రత అర్థం అవుతుంది. దానికి నేను విత్డ్రా చేసుకుంటే ఇంత రాద్దాం జరిగినది కాదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది గుడ్డిగా తలొప్పుతున్నారు, ఇది ప్రజాస్వామ్యం కాదని నా ఉద్దేశం, కాబట్టి దీన్ని అట్లా రాసి ఉండాల్సింది కాదు అని చెప్పేసి అయిపోయేది కదా. కానీ అట్లా చెప్పకుండా మళ్ళీ దబాయింపు ధోరణి, ఈ ధోరణి అంతా ఏం చేస్తుందంటే వాళ్ళ అసహనాన్ని బయట పెడతా ఉంది. మీడియా చేయాల్సిన పని అది కాదు, పర్టికులర్ సీనియర్ జర్నలిస్ట్ కూడా వారు చేయాల్సిన పని కాదు. అది ఇంకా పెరుగుతుందని నేను అనుకుంటాను కుమార్ గారు. ముఖ్యంగా కీలకమైన చర్చ వచ్చినప్పుడల్లా ఇట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి. నేను ఒక వీడియో చూశాను, వాస్తవానికి మమ్మల్ని టాక్ చేస్తూ కొత్తగా, అంటే ఒక చిన్న ప్రశ్నను కూడా అంగీకరించలేని తనం ఒకటి చెప్తా ఈరోజు. అంటే మేము జనరల్ గా నేనేం చేశానంటే, మావిగన్నని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. సార్ మావిగన్నని ప్రతిపాదించారు, అప్పుడు మాకు 3 రాజధానులను కర్నూలుకి హైకోర్టు ఇస్తున్నారు కదా, ఇప్పుడు మావిగన్లో హైకోర్టు ఎక్కడ ఇస్తారని నేను ఎవరిని ప్రశ్నించినట్టు కుమార్ గారు? ఇది జగన్ గారిని ప్రశ్నించారు, చంద్రబాబు గారిని ప్రశ్నించారు. ఆ దాన్ని కౌంటర్ గా అసలు రాయలసీమ రెడ్లు మళ్ళీ మొదలెట్టారు, ఏమని ప్రత్యేక రాష్ట్రం. నేను ప్రశ్నించింది జగన్ గారిని కదా, దాన్ని చేస్తూ అంటే అంత ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద బుర్ర చల్లటమే తప్ప బుర్ర పెట్టి ఆలోచించట్ల వాళ్ళు. అంటే 400 టీఎంసీని 2 సంవత్సరాలు ఇచ్చారంట రాయలసీమకి. 400 టీఎంసీ, మా కెపాసిటీ 70 టీఎంసీ. రాయలసీమలోని ప్రాజెక్టుల కెపాసిటీ 70 టీఎంసీ. అంటే ఏకపక్షంగా మాట్లాడడం, ఇట్లా అటాకింగ్ ద్వారంలోకి వెళ్ళడం, అంటే క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేనప్పుడు ఇట్లా వస్తాయి కుమార్ గారు. అచ్చా, ఇదేనా మాకిరెడ్డి అని ఉంటే ఏంటి ఈయన మీద పడ్డారు, ఎందుకు పడ్డారు నాకు అర్థం కాలేదు, మీరు చెప్తే అర్థమైంది. అట్లా అంటే జగన్ గారిని అడిగిన దానికి కూడా వాళ్ళే బాధపడుతుంటారు పరిస్థితి. అట్లే నేనేమంటానంటే, జగన్ గారు లేవనెత్తిన మావిగని ఒక ప్రశ్న అయితే లేవనెత్తాను కుమార్ గారు. రాజధాని అమరావతికి సంబంధించినంత వరకు రాజధాని వేరు, నగరం వేరు. ఆ నగరాన్ని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆ నగరం అంటే దాదాపు ఒక ఫ్లాట్ డివిజన్ కొమ్మినేని గారు 1,10,000 ఫ్లాట్లు రిటర్న్ ఫ్లాట్స్ ఇవ్వాలి అమరావతి రైతులు. దాన్ని బైఫర్కేషన్ చేయాలంటేనే 1,00,000 కోట్లు అవుతుంది, ఓన్లీ ఫ్లాట్లు రిటర్న్స్ ఇవ్వాలంటే. తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఈ ఆ మూడు వాగులు 3 వాగుల్ని క్లియర్ చేయడం కోసం 10,000 కోట్లు మీరే ప్రపంచ బ్యాంక్ చెప్పారు. అంటే 1,10,000 కోట్లు ఇంకా రాజధాని నిర్మాణం కాదు, ఈ ప్రాథమిక ఏర్పాట్లు. ఇప్పుడు అది సాధ్యమా రాష్ట్ర బడ్జెట్ లో? ఇది జగన్ గారు ప్రశ్నిస్తూ మావిగన్న పేరుతో ఆల్రెడీ ఉన్న సిటీ గుంటూరు సిటీ, అంటే గ్రేటర్ హైదరాబాద్ కావాలనుకుంటే కొమ్మినేని గారు జగన్ దగ్గరికి వెళ్ళాలి తప్పదు. గ్రేటర్ హైదరాబాద్ మీకు కావాలంటే మేము గ్రేటర్ హైదరాబాద్ మించి అడుగుతున్నాం. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పెట్టాడు ఇంకొన్నారు, హైదరాబాద్ సికింద్రాబాద్ కలిపేసి ఆ తర్వాత కూకట్పల్లి హైటెక్ సిటీ ఇట్లా పెరిగింది. మీకు నిజంగా గ్రేటర్ హైదరాబాద్ కావాలంటే ఈయన దగ్గర పోవాలి, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ మీరు పెట్టుకోండి. మీరు 2 కావాలని మాట్లాడితే ఈ క్వశ్చన్ ప్రజల్లో బాగా ప్రభావితం చేస్తా ఉంది. క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేక గందరగోళపడి మేము ఒకటి అనుకుంటే ఈయన ఒకటి చేసినాడని అసహనంతో ఈ వ్యాఖ్యలు చేశారని నేను భావిస్తున్నాను. యాక్చువల్గా నాగార్జున యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దాంట్లో పెట్టుకుంటే సరిపోద్దని మనబోటి వాళ్ళని చాలామంది సజెస్ట్ చేసాం. అప్పుడు ఆయన కోపం వచ్చేది, మేము ఫ్రెష్ నా రాజధాని 1,000 ఎకరాలు తీసుకొస్తాం, 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని వాదించారు. దానికి మనం ఏం చేయగలుగుతాం, అధికారం వాళ్ళది కాబట్టి. ఇప్పుడు జగన్ గారు దాంతోపాటు వాటర్ రేవుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని గుర్తించి ఆయన దాన్ని కూడా కలిపారు. సో ఇది ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అవును నిజమే కదా, ఇంత 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు ఈ యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టేసుకుంటే ఆఫీసులు ఇవే కదా కావాల్సింది. మామూలుగా హైదరాబాద్లో అన్ని ఆఫీసులు కలిపి కూడా 300 ఎకరాల్లో లేవు. అలాంటిది అక్కడ 1,000 ఎకరాలు 1,00,000 కోట్లు ఖర్చు అనేసరికి ఆశ్చర్యం వేస్తుంది. డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ డబ్బు లేదని మళ్ళీ మీరే చెప్తుండ్రి. రైట్. నెల్లూరు నుంచి కొండలరావు గారు. కొండలరావు నమస్కారం, సంక్షిప్తంగా.
సార్ నమస్తే సార్. నమస్కారం. ఏమీ లేదు సార్, మచిలీపట్నం మూవీ గన్ అన్నారు కదా సార్, ఏమండి? మూవీ గన్ అన్నారు కదా అవును. జగన్ గారు అదే ప్రాంతంలో. ఏం లేదు, ఆ 3 మచిలీపట్నం, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లా నాయకులంతా మాట్లాడాలి సార్ దాని గురించి. ఓకే, మాట్లాడి బాగా ఎక్కువ మాట్లాడి దాన్ని ప్రజలు చేస్తే అక్కడ వర్క్ లాగిపోతాయి సార్. వర్కులు ఆగుతాయా లేదా అనేది వాళ్ళకి మనం వెళ్ళకూడదు, అది అవసరం కూడా లేదు. అది వాళ్ళ విధానం వాళ్ళది, వీళ్ళ విధానం వీళ్ళది. ఈయన జగన్ గారు చెప్పిన కాన్సెప్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అన్నదే చర్చ జరగాలి తప్ప ఇంకోటి కాదు. అది ఇప్పుడు చంద్రబాబు గారు ఏకంగా 3 మెగా సిటీలే అని అన్నారు. సో ఇప్పుడు అది ఒక చర్చ. ఇప్పుడు ప్రధానమైన చర్చ ఏంటంటే రాధాకృష్ణ గారు ఇలా నీచంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడించిన తర్వాత మాట్లాడి ఇప్పుడు నేను అట్లా లేదు ఇట్లా అన్నానని రాయటం కరెక్టేనా? క్షమాపణ అన్న చెప్పరా? సరే, వాళ్ళ మీద వాళ్ళకి అధికారం ఉంది 2 రాష్ట్రాల్లో కాబట్టి వాళ్ళ జోలికి పోలీసులు కూడా వెళ్ళరు, ఏం చేసినా సరే వాళ్ళ ఇష్టారాజ్యం, అది వేరే విషయం. కనీసం క్షమాపణ కూడా చెప్పరా అన్నదే మనబోటి వాళ్ళ ప్రశ్న. రాజీవ్ సార్, ముఖ్యంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు అంటే ఆయన కిరసనాయిలు అమ్ముకుని పైకి వచ్చాడని అక్కడక్కడ విన్నాను, నాకైతే తెలియదు కానీ ఆయన చరిత్ర పెద్దగాని. కిరసనాయిలు అమ్మే స్థాయి నుండి కిరికిరి రాతల స్థాయి రాతలు రాసే స్థాయి గురించి ఈరోజు కిరాతకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. ఆ రకంగా నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో నారా భువనేశ్వర్ గారు లేదంటే వద్దొద్దు మళ్ళీ లేదు నో అటువంటి వేరే నాయకుల కుటుంబాల జోలికి కానీ వాళ్ళ ప్రస్తావన కూడా తేవద్దు దయచేసి. సార్, నేను ఎవరిని తేవట్లేదు. ఓకే, నేను అనేది మేము వాళ్ళని గౌరవిస్తున్నాం కదా. అది ఎవరైనా మహిళే కదా, ఒక ఇంటి మహిళ మాత్రమే మహిళ, మరో ఇంటి మహిళలు అందరూ తక్కువ స్థాయి వాళ్ళు అనేటువంటి లెక్కలు ఏమన్నా వీళ్ళు చేసుకుంటున్నారా? వారింట్లో మహిళలను మేము గౌరవిస్తున్నప్పుడు మీ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తాలూకా భార్యల్ని, తల్లుల్ని, చెల్లుల్ని అనరానటువంటి మాట నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడితే ఏమనాలి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా ఈ మాటలు మాట్లాడతారా? గడ్డి తినేవాడు అదొక ఎత్తు. వైసీపీ విష వ్యూహాలని మళ్ళీ వాళ్ళు రాయటం, నంది అంటే నంది, పంది అంటే పంది అంటారని ఇప్పుడు సమర్థించుకునే తీరు డైవర్షన్ అంట, మావి డైరెక్షన్ అని. సార్, మేము ఒకటి చెప్తున్నాం సార్, మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. ఆయన మా లీడరు, ఆయన ఏం చెప్తే మేము అదే చేస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాట మాకు శిలాశాసనం. ఏంటి నీకు వచ్చిన నొప్పేటి? నీకు ఇబ్బంది ఏంటి? నాకు అర్థం కాదు. మీ తాలూకా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒకానొక యంగిస్తాన్ అనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు అని ఏకవచనంతో పిలవగలిగే ఏకైక వ్యక్తి నేనే అని చెప్పి లైవ్ మీడియా సాక్షిగా చెప్పాడు. ఈయన ఏంటి నీకు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి లాలూచి? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు నంది అంటే నందని నువ్వు రాస్తావు, చంద్రబాబు నాయుడు గారు పంది అంటే పందని నువ్వు రాస్తావు. మేము మా నాయకుడు చెప్పినట్టు ఇంటే నీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి? అంటే అంతర్గతంగా మీ కూటమిలో ఏవో కలహాలు ఉన్నాయి కాబట్టి, మీలో మీరు ఏదో అంతర్గతంగా కొట్టుకుంటున్నారు కాబట్టి, ఆ రకమైనటువంటి కుమ్ములాట కొట్లాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేదు కాబట్టి మా మీద పడేడ్చి ఏడుపులో భాగం అయితే నేను అడుగుతున్నా. ఇక్కడ మీరు గమనించమని కోరుతున్నాను సార్. ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగం. ఫస్ట్ వాళ్ళ తాలూకా ఎంపీ గారు డ్రగ్స్ లో దొరికిపోతే దాన్ని డైవర్ట్ చేయాలి. ఫస్ట్ షర్మిలమ్మ గారిని ఫీల్డ్ లోకి తెచ్చారు. డైవర్ట్ మేము ఎక్కడ ఇదవలా, ప్రజలు ఎక్కడా కూడా. తర్వాత భారతమ్మ గారిని అనరానటువంటి జనసేన మహిళలతో మాట్లాడిచ్చారు. ఇంకా లేదంటే తర్వాత జగన్మోహన్ అమరావతిని ఒక బిల్లు, అది తీర్మానం కనీసం మండలిలోకి వెళ్ళలేదు. మసిబుసి మారడిగా చేసినట్టు ఏదో చట్టబద్ధత అని రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి ఒక ఐటమ్ తెచ్చారు ముందుకి. జగన్మోహన్ రెడ్డి గారు మావిగనని మాట్లాడగానే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం కూడా ఆ ప్రతిపాదన ఏమిటి, అసలు ఈ మావిగన్ అంటే ఏమిటి, దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమిటి అని చెప్పి లెక్కలు వేయటం మొదలు పెట్టాయి. ఆలోచన చేసే ఆచరణ సాధ్యం మావిగన్ అని చెప్పినటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాయి. దీనివల్ల ఏమైంది? ఈ కూటమి ప్రభుత్వం యొక్క అవినీతికి చాలా చెంపపెట్టి లాంటి వ్యవహారం జరిగింది. మళ్ళీ ఇమీడియట్ గా దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? ఇగో ఈ రకమైనటువంటి తప్పుడు రాతలు రాసి విద్వేషాలు రెచ్చగొట్టి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి సారీ సార్ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి ఒక రకమైనటువంటి డైవర్షన్ చేయడంలో భాగంగా చేశారు. అయితే ఆయన రాసినటువంటి రాతలు అంటే పేపర్లో కాచుమా
టీవీల్లో ఆయన ఏదైతే మాట్లాడి చూపించినటువంటి ఉన్నాయో అవి చాలా తప్పు. ఎంటైర్ మహిళా లోకానికి చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం చేసామని ఆయనకి అర్థమైంది కాబట్టి ఆ రాతల్ని పేపర్లోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. మేము ఒకటే అడుగుతున్నాం, బహిర్గతంగా అన్కండిషనల్ గా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మోకాలేసి ముక్కు నేలకు రాసి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. లేదు అంటే ఖచ్చితంగా మహిళల ఉసురు తగిలి ఈ కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు మట్టి కొట్టు పోక తప్పదు. ఎందుకంటే రాజకీయాలు అనేటువంటి రాజకీయాల వరకే ఉండాలి. కుటుంబాల్లోకి రావడమో, కుటుంబ సభ్యులను లాగడమో, తల్లికి ఆలికి చెల్లికి కూడా ఒక రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటి చాలా దుర్మార్గం. దీని మీద ఆయన కనుక క్షమాపణ చెప్పకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందన చాలా తీవ్రతరంగా ఉంటది. భవిష్యత్తులో నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, కేంద్ర పౌర సమాచార శాఖ వారికి కూడా ఈ రకమైనటువంటి ఏబిఎన్ ఛానల్ గాని లేదంటే ఆంధ్రజ్యోతి పేపర్ గాని మీరు బ్యాన్ చేయాలి, నిషేధించాలి. అక్షరంతో వ్యభిచారం చేసేటటువంటి ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదు సభ్య సమాజంలో. ఏబిఎన్ అంటే ఏదో అమోద బ్రాడ్కాస్ట్ నెట్వర్కింగ్ లా మారిపోయేది ఆల్ బూత్ నెట్వర్క్ గా మారింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ లో వచ్చినటువంటి కథనాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రకమైనటువంటి మంచి పద్ధతి కాదు. మా తాలూకా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఏమని, ఇదే రాయలసీమ ప్రాంతంలో అయితే ఆయన డైలాగులు మరి తీవ్రంగా ఉన్నాయి, వద్దులే తీవ్రంగా ఉన్నాయి కదా. నేను మా ఉత్తరాంధ్ర డైలాగ్ చెప్తాను. మా దగ్గర అయితే మేము మా దగ్గర ఆ రకంగా ఉండదు, కానీ మా దగ్గర చీపుర్లు చాట్లు కారాలు ఇవన్నీ మా ఉత్తరాంధ్రలో బాగా ఫేమస్. ఈ రకమైనటువంటి రాతలకు క్షమాపణ చెప్పకపోతే ఆయన ఎక్కడ కనబడితే అప్పుడు ఎప్పుడైనా ఉత్తరాంధ్ర మాత్రం రాధాకృష్ణ గారు వస్తే ఆయనకి బడిత పూజ మాత్రం మహిళల చేతుల్లో తప్పదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఎంటైర్ మహిళా లోకం దీన్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో చూసాం, ముద్దగడ పద్మనాభం గారి యొక్క భార్యని ఏ విధంగా తిట్టించారో మనం చూసాం. నిన్న కాక మొన్న అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి దాడి జరిగిందో చూసాం. తర్వాత బీసీ అయినటువంటి మన జోగి రమేష్ గారి ఇంటి మీద దాడిని చూసాం. ఈ రోజు అది పోయి ఎంటైర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లలో ఉన్నటువంటి భార్యల గురించి చెల్లెల గురించి మాట్లాడడం అనేటువంటిది జుగుప్సాకరమైనటువంటి వ్యవహారం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అంగీకరించాం. ఆయన క్షమాపణ చెప్పకపోతే మాత్రం దానికి తీవ్రతరమైనటువంటి బాధ్యత ఉంటుంది, తీవ్రతరంగా మా రియాక్షన్ ఉంటుంది. దానికి మళ్ళీ మమ్మల్ని ఏమీ అనకూడదని చెప్పి ముందే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మర్యాదగా క్షమాపణ చెప్పమని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రైట్. మరి రాధాకృష్ణ గారికి ఆ విజ్ఞతతోటి క్షమాపణ చెప్తే అయిపోయేదానికి మళ్ళీ కొత్తగా డైవర్షన్ కోసం ఆయన నేను అట్లా లేదు ఇట్లా అని చెప్తున్నారు. మరి ఆయన చెప్పింది ఆయన ఒకసారి వినమనండి సార్, ఏవద్దు. ఆయన చెప్పింది ఉన్నది కదా, ఆయన చెప్పింది ఆయన రాసింది పక్కన పెట్టి ఆయన ఛానల్లో ఆయనే ప్లే చేయమని చెప్పండి. డైరెక్ట్ గా చెప్పులన్నీ ఏబిఎన్ ఆఫీస్ మీదకి వెళ్ళిపోతాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల చెప్పులన్నీ. రైట్, ఓకే. ఇది ఆసక్తికరంగా ఉంది. మీరు తిరుపతికి సంబంధించిన వారు పురుషోత్తమ రెడ్డి గారు అక్కడ జనరల్గా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని గోవిందా అని 10 సార్లు కాదు 100 సార్లు అంటే పుణ్యం అని అనుకుంటారు. కానీ చంద్రబాబు గారేమో 10 సార్లు అమరావతి అంటే పుణ్యం అంటారు అని చెబుతున్నారు, దేవతల రాజధాని అని. మావిగానంటే అర్థం కాలేదంటున్నారు. ఇంకోవైపు 3 మెగా సిటీలు అంటున్నారు. శ్రీకాకుళంలో ఎక్కువ వర్షం పడితే ఇక్కడ తీసుకొస్తాను, అమరావతి తీసుకురావటం జీవిత లక్ష్యం అంటున్నారు. సో వీటన్నిటినీ మీరు ఎట్లా చూస్తారు? ఈ డైలాగులు, ఈ మెగా సిటీలు, ఇవన్నీ ఎందుకు కొత్త డైలాగులు చెబుతున్నారు? మావిగానంటే కంగారు పడ్డారా ఏమిటి? అసలు మీకేమనిపిస్తూ ఉంది? ఒకటి, అమరావతిలో కూడా గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అందులో సందేహం లేదు. ఖచ్చితంగా ఆ పేరు చెప్తే పుణ్యం వస్తుంది, అభ్యంతరం లేదు. పుణ్యం సమస్య కాదు కదా, కొన్ని వందల సంవత్సరాలుగా పుణ్యం వస్తూనే ఉంది కదా. కొత్తగా మీరు చెప్తే కొత్తగా పూజించేదే ఉండదు. ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో మంచి దేవాలయాలు ఉంటాయి, పూజించుకుంటాం, పేరు చెప్తాం. మన ఊరి పేరు చెప్తే మనకేమైనా అమరావతి పేరు ఎవరికేమైనా అభ్యంతరం అంటే ఆడేదో జరిగిపోతుంది, అసలు చేయకుండా ఇప్పుడు అమరావతిని 10 సార్లు పేరు చెప్పుకోవాల్సిన జనం కాదు. మీరు అమరావతికి చెప్పిందని చెయ్యండి. అమరావతి రైతులకు చేసిన ప్లాట్లో ఇచ్చే దానికోసం చెప్పించండి, పెద్ద ఉపయోగం లేదు. 2, ఈ మెగా సిటీలు ఎందుకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ అని ప్రదర్శించడంతో మావిగన్ అనే పేరుతో 3 నగరాలు, విజయవాడ, మచిలీపట్నంతో, దానికి కౌంటర్గా ఏంటి 3 మహానగరాలు. అంటే అదే చేసే ఉద్దేశం లేదని చెప్పి, ఉదాహరణకు మా తిరుపతి నగరపాలక సంస్థ గ్రేటర్ తిరుపతి చేయమని ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఆమోదించి, ఇక్కడ వీళ్ళు పంపింది కాదు, ప్రభుత్వమే ప్రతిపాదన పంపితే దీన్ని ఆమోదించారు. మరి ఇప్పుడు ఇంతవరకు మీరు ఎందుకు జీవో వేయలేదు? అంటే గ్రేటరే మళ్ళీ కర్నూలు వరకు నేను ఇస్తానన్నాడు.
తిరుపతిని గ్రేటర్ తిరుపతి చేయమని మీరే పంపించారు, వీళ్ళు ఆమోదించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిల్ ఉన్నా కూడా ఆమోదించారు. ఆమోదించిన దాన్ని మీరు ఎందుకు అంగీకరించలేదు? గ్రేటర్ తిరుపతిని అంగీకరించలేదు, ఇంకా మహానగరం ఎప్పుడు చేస్తారనేది ఒక ప్రశ్న. అసలు విషయం చంద్రబాబు గారు ఈరోజు ఇంపార్టెంట్ విషయం కాబట్టి మాట్లాడాలి. శ్రీకాకుళంలో వర్షం పడితే ఆ నీళ్లు తీసుకెళ్ళి, అంటే ఎక్కడి నుంచైనా ఎక్కడి నీళ్లు తీసుకొచ్చే మాట అన్నారు, సంతోషమే. పాయింట్ ఏంటంటే మాకు అవసరం లేదు అంట. నేను ఇతర ప్రాంత రాయలసీమకు ప్రతిసారి అందరూ చర్చించేదంటే మహాయజ్ఞము, ఇప్పుడు గోదావరి నీళ్ళు తీసుకొస్తాం, శ్రీకాకుళం నీళ్ళు తీసుకొస్తాం, మాకు వద్దు అంటున్నాను. మా దగ్గర ఉన్న నీళ్ళు మాకు ఇస్తే మాకు మిగిలిపోతాయి. ఎందుకంటే రాయలసీమలోని కర్నూలు ముఖద్వారం నుంచి కృష్ణ తుంగభద్ర నదుల నుంచి పర్ ఇయర్ 1000 TMCలు పోతున్నాయి. మేము రాయలసీమ నుంచి నీళ్లు కిందకి పోతేనే కృష్ణా డెల్టాకు నీళ్లు వస్తాయి, నాగార్జున సాగర్ నీళ్లు వస్తాయి, తెలంగాణకు నీళ్లు వస్తాయి ఇటు లెఫ్ట్ నుంచి. కాబట్టి రాయలసీమ నుంచి శ్రీశైలం గేట్లు ఎత్తేస్తేనే నీళ్లు తీసుకునే పరిస్థితి ఉంటే మాకు కింద నుంచి నీళ్లు మాకెందుకు అంటున్నా. మా దగ్గర నీళ్లు మాకు వచ్చే ఏర్పాట్లు చేయండి. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని తీసుకొచ్చారు. అదే ఉద్దేశం ఏంటి? శ్రీశైలం నీళ్లను కిందకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి, వరద రోజులు తగ్గాయి కాబట్టి, తెలంగాణ ఆంధ్ర పోటీపడి విద్యుత్ ఉత్పత్తి చేసి కిందకి పంపించేస్తున్నాయి కాబట్టి వరదలు వచ్చినప్పుడు వీలైనంత నీళ్ళు ఎక్కువ తీసుకోవడం కోసం పర్ డే 3 TMC కెపాసిటీ రాయలసీమ ఎత్తిపోతల కోసం తీసుకున్నాడు. మీరు దీన్ని చేయాలి, ఇంకా కొత్తవి చేయండి. అంటే మా కళ్ళ ముందున్న నీళ్లు రాయలసీమకి ఇచ్చే ప్రయత్నం చేసి మానేసి రాయలసీమ ఎత్తిపోతల పథకం నాకు తెలిసి 2-3 వేల కోట్లు పెట్టి అయిపోతుంది కొమ్మినేని గారు. ఎన్ని TMCలు? దాదాపు ఒక 20 రోజులు వస్తే ఆ 50-60 TMCలు తీసుకుంటుంది. 50-60 TMCలకి 2-3 వేల కోట్లు పెట్టేదానికి డబ్బులు లేవు. కానీ గోదావరి నుంచి 100 TMCలు 1,00,000 కోట్లు పెడతారు. సమస్య ఏంటంటే 100 TMCలు 1,00,000 కోట్లు పెడతారు, 60-70 TMCలు 2-3 వేల కోట్లు పెడతారు. కాదు, గోదావరి నుంచి 1,00,000 కోట్లు అయితే నిజంగా శ్రీకాకుళంలో అధిక వర్షం పడితే ఇక్కడ తీసుకురావటం అంటే అది అసలు ఎట్లా ఇట్లా విచిత్రమైన ప్రకటనలు అనిపిస్తావా? ఒక సీఎం గారు ఆ స్థాయిలో మాట్లాడటం, అనంతపురంలో చెట్లు లేవని చెప్పటం ఏంటి అర్థం కావట్లేదు నాకు. ఎందుకు నదుల అనుసంధానం ఉంది. నదుల అనుసంధానం అనేది ఇప్పుడు రాయలసీమకి నీటి సమస్య పరిష్కారం కాకపోవడానికి రీజన్ ఏంటంటే మా కళ్ళ ముందు నీళ్లు మాకు ఇచ్చే ఏర్పాట్లు లేవు. రాయలసీమలో ప్రవహిస్తున్న నీళ్లు రాయలసీమకి ఇచ్చే ఏర్పాటు అది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, గుండ్రేవుల, సిద్ధేశ్వరము ఇట్లాంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే ఒక 40,000 కోట్లు పెడితే కొమ్మినేని గారు రాయలసీమలో మా కళ్ళ ముందు నీళ్లు 200 TMCలు గ్రావిటీ ఫోర్స్ తో తీసుకోవచ్చు. పర్ డిస్టిక్ 50 TMCలు ఇచ్చి 40,000 కోట్లతో. మీరు దీన్ని చేయకుండా గోదావరి నుంచి 1,00,000 కోట్లు పెట్టి 100 TMCలు తీసుకొస్తారట. ఎట్లా నమ్మాలి? కాబట్టి ఈ ప్రయత్నాలు ఆపండి. రాయలసీమలో మా నీళ్లు మాకిస్తే అదే మహాభాగ్యం. మాకు ఇతర ప్రాంతాల నుంచి నీళ్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. మా నీళ్ళే కిందకు పోతుంటే మీ నీళ్లు మాకెందుకు? రైట్. రాజు, మీరేమంటారు చెప్పండి. అమరావతి 10 సార్లు అనండి, పుణ్యం తెచ్చుకోండి. మావిగా అంటే అర్థం కాలేదంటున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే శ్రీకాకుళంలో వర్షం పడితే, అధిక వర్షం పడితే ఇక్కడ దాకా తీసుకురావాలనేది ఆయన జీవిత లక్ష్యమని కొత్తగా చెప్తున్నారు. 3 మెగా సిటీలు అంటున్నారు. మీరేమంటారు? సార్, మామూలుగా అయితే పుణ్యమే రావాలనుకుంటే పుణ్యం కోసం అయితే పూజలు చేస్తారు, పుణ్యుల కోసం అయితే దాన ధర్మాలు చేస్తారు, సేవా కార్యక్రమాలు చేస్తారు. ఎవరు పుణ్యం కోసం ఓటేయలేదు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన అభివృద్ధి చేస్తాడని చెప్పాడు కాబట్టి ఓటేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కన్నా 10 రెట్లు ఎక్కువ సంక్షేమం ఇస్తానన్నాడు కాబట్టి ఆయన ఓటేశారు. అంతే తప్పితే పుణ్యం ఎలా సంపాదించుకోవాలి ఓట్లతో పాటు అనేక సందర్భాల్లో చర్చల్లో వస్తుంటాయి కదా, మా ఈవీఎంల మోసం అని, ఓటర్ల జాబితా అని కొందరు ఫోన్ చేసి వైసీపీ నేతలకే అర్థం కావట్లేదా అని అడుగుతున్నారు మిత్రమా. అది కూడా ఆ పాయింట్ కూడా చెప్పండి. 100% ఆ గెలుపు అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదు. అది ఈవీఎంల గెలుపు. మేబీ గెలిచి ఉండొచ్చు, కానీ ఈ రకమైనటువంటి సీట్లు లేదా మాకు 11 సీట్లు వచ్చినటువంటి మెజారిటీలు వీటిల్లో పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. అందులో అనేక సందర్భాల్లో నేను మీ చర్చా వేదికల్లో కూడా ఆధారాలతో సైతం చూపించడం జరిగింది. నైట్ ఎలా ఓటింగ్ శాతం పెరిగిందో ఎవరికి తెలియదు. అయితే ఆ ఓట్లు వేసిన కొంతమంది అయినా ఓటు రాజకీయ నాయకులు ఎందుకు వేస్తారు? అభివృద్ధి చేస్తాడు, జీవితాలు బాగు చేస్తాడు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్తే పుణ్యం కోసం అయితే గుడికి వెళ్తారు, పూర్వోచ్చం దగ్గరికి వెళ్తారు, దాన ధర్మాలు చేస్తారు. పుణ్యం ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోగా అప్పులు చేసి అబద్ధాలు ఆడి అవినీతి చేస్తుంటే ప్రజలకు ఈయన దొంగలా దొరికిపోయాడు. కాబట్టి ప్రజలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన అవినీతిని బట్టబయలు చేశాడు. కాబట్టి ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా పుణ్యం కోసం అమరావతి పేరు చెప్పండి అని చెప్పేటటువంటి మాట అది రాజకీయ నాయకుడిగా ఆయన స్థాయికి తగినటువంటి మాటలు అవి కాదు. 1. 2, ఇప్పుడు మీరు ఏదైతే నీళ్లకు సంబంధించి చెప్తున్నారో, మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా శ్రీకాకుళంలో వర్షం పడితే ఇక్కడ రాయలసీమ అనంతపురాన్ని తీసుకెళ్తాను అంటున్నాడు ఈయన. ఆయన బుర్రను మాట్లాడుతున్నాడా బుర్ర లేక మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాల.
మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి పోలవరం ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీళ్లు తీసుకురావాలా, ఆ పని ఇప్పుడు దాకా చేయలేదు. శ్రీకాకుళానికి విశాఖపట్నం దగ్గర ఉందా, అనంతపురం దగ్గర ఉందా, విశాఖపట్నానికి నువ్వు నీళ్లు ఇవ్వలేకపోతున్నావు. లేదా ఉత్తరాంధ్ర సుజల శ్రావంతి ప్రాజెక్టు నువ్వు గాలికి వదిలేసావు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా కనీసం నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఎక్కడే నీళ్లు లేకపోతే ఎక్కడేదో వర్షం పడతాట, ఆ నీళ్లు తీసుకెళ్లి అక్కడ ఇస్తారంటే ఈయన చెప్పేటటువంటి కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఏ విధంగా ఉంటాయో దీనికి ఒక ఉదాహరణ. అంటే దీన్ని ఎలా ఉందంటే గాలిలో పెట్టెగిరితే కింద ఎవడో మసాలా నూరాడట. ఆ పెట్టెను పట్టేది ఎప్పుడు, దాన్ని కొట్టేది ఎప్పుడు, దాన్ని వండేది ఎప్పుడు, మసాలా పెట్టి తినేది ఎప్పుడు. ఈ రకంగా ఏంటంటే అయ్యేది కాదు, చచ్చేది కాదు, ఏదో ప్రజల్ని మభ్యపెట్టడంలో భాగంగా డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాట్లాడే మాటలు తప్ప ఇందులో 1% కూడా శాంటిటీ లేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మాదిగన్ అనేటువంటి ప్రతిపాదన చేసినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ అందరూ కూడా ఏంటి పేరేంటి డిఫరెంట్ గా ఉందనేటువంటి ఆలోచన చేశారు. పెడితే ఏమవుతుంది, ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించారు. నెక్స్ట్ ఎస్ మాదిగన్ అనేది రైట్, జగన్ గారు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ నిర్ణయానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఎప్పుడు కూడా రాష్ట్ర విభజన గతంలో జరిగినప్పుడు కూడా మొత్తం తీసుకెళ్లి హైదరాబాద్ ప్రాంతంలోనే కేంద్రీకృతం చేసి ఇటు ఉత్తరాంధ్రకి అటు రాయలసీమకి అన్యాయం జరిగింది, అటు తెలంగాణలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కూడా అన్యాయం జరిగింది. కాబట్టి తెలంగాణ నుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ఓన్లీ అమరావతి 2 లక్షల కోట్లు ఎవరు బాబు గారి సొమ్మని తీసుకెళ్లి అమరావతిలో పెట్టి మీరు 1 కిలోమీటర్కి 160 కోట్లు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో రోడ్లు వేస్తా ఉంటే అది ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా 1 కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు? లేదా భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఒక ఎస్ఎఫ్టీ నిర్మాణానికి 20,000 రూపాయలు? అంటే అక్షరాల ప్రజల సొమ్మును దోచేయడానికి అమరావతిని ఒక ఫేస్ మాస్క్ గా అడ్డు పెట్టుకున్నారు తప్పితే ఇంకొకటి కాదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ నిజంగా మీకు అది ఉంటే ఇగో ఈ మాదిగన్ అనేటువంటి ప్రతిపాదన చేయండి. సరే మాదిగన్లో గణన ఉంది, లేదా జగన్ గారి పేర్లో గణన ఉంది కాబట్టి మీకు ఆ పేర్లతో ఇబ్బంది ఉంటే పేరు నచ్చిన పేరు పెట్టుకోండి. కానీ ఈ ప్రాంతాన్ని అనేటువంటిది ఒక గ్రోత్ కారిడార్ గా, గ్రోత్ ఇంజన్ గా చేసుకుంటే బాగుంటుందని ప్రతిపాదన చేసినప్పుడు ప్రజలు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఏ రకంగా? సోషల్ మీడియా వేదికల్లో కానీ, లేదంటే మరో దగ్గర కానీ, ఎక్కడన్నా ఓటింగ్ పెట్టినప్పుడు కానీ, ఈవెన్ చాట్ జీపీటీ ఏదో అంటాడు కదా, పాములు పట్టేవాడు పాము కట్టుకు బలైనట్టు మాట్లాడితే టెక్నాలజీ నేనే తెచ్చాను, చాట్ జీపీటీ ఏఐకి నేనే పెట్టామోనని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అదే ఏఐ చెప్తుంది అమరావతి అనేటువంటి ఇట్స్ డ్రీమ్ ప్రాజెక్టు, లేదా మాదిగన్ అనేటువంటిది ఇట్స్ వర్కింగ్ ప్రాజెక్ట్ అని చెప్పి అంత సుస్పష్టంగా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం మాట మార్చకపోతే ప్రజలు మమ్మల్ని చేదరించుకునే పరిస్థితులు ఉన్నాయని అర్థం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకొచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, మరో ప్రాంతం చెప్తున్నారు. అయ్యా మెగా సిటీలు అంటున్నారు. అదే మెగా సిటీలు సార్. ఆ మెగా సిటీలు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఈ రోజు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూలాపేట పోర్ట్ కూడా కట్టట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి 70% పనులు పూర్తి చేశాడు మహానుభావుడు. నువ్వు వచ్చా 30% కూడా చేయట్లేదు. ఉన్నాటిగా నువ్వేమీ చేయట్లేదు. లేని మెగా సిటీ నువ్వెక్కడ సృష్టిస్తావు? అంటే ఇవన్నీ కేవలం పై మాటలు తప్పితే వాస్తవ రూపం దాల్చేటటువంటి ఇస్తే సిటీ అయిపోద్ది కదా మిత్రమా. ఈ ఒక రౌండ్ కొట్టేస్తే మెగా సిటీ అయిపోయా. ఏముందానికి పెద్ద ఆల్రెడీ మెగా సార్. ఆల్రెడీ ఇప్పుడు ఏం చెప్పిన ఇప్పుడు విశాఖపట్నం ఉందండి. విశాఖపట్నం అనేది మంచి సిటీ, తిరుపతి బ్రహ్మాండమైనటువంటి సిటీ, విజయవాడ బ్రహ్మాండమైనటువంటి సిటీ. సో ఆల్రెడీ ఉన్నాయి. సో ఈ ఊరికే చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కలిపేయటం అనమాట మెగా సిటీ అంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని ప్రజల నుంచి ఆమోదం వచ్చింది కాబట్టి ఈ రకంగా ఇప్పుడు నేను మాట్లాడకపోతే అమరావతి మీద మొత్తం నేను పెడుతున్నాన విషయం ప్రజలకు అర్థమైంది, నన్ను చేదరించుకుంటారన్న దాంట్లో భాగంగా మాట్లాడేది తప్పితే ఏ ప్రాంతానికి న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఒకటే అడుగుతున్నా, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పారు. మరి దాదాపు 50,000 కోట్ల రూపాయలు అమరావతి పేరు చెప్పి అప్పు ఎందుకు చేశారు? అమరావతిలో 7 ఏళ్లు గడుస్తున్నా ఒక్క రైతుకి సరే భూములు ఇచ్చిన రైతులకు ఒక్క ప్లాట్ ఇచ్చారా? అంటే అమరావతి పేరు చెప్పి అక్కడ రైతుల్ని, ఆ ప్రాంత వాసుని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి కాదు.